నిండుగా మెండుగా ఉండాలి అని మనస్ఫూర్తిగా బాబావారిని వేడుకుంటూ చేసుకున్నానండి. మా ఇంట్లో కూడా మీరందరూ కూడా చక్కగా చూసి ఆనందిస్తూ సాయినాథుని సందేశాన్ని తప్పకుండా వినండి. మనకు అంత మంచి జరుగుతుంది. బాబావారి కంటే కూడా బాబావారి దగ్గర మనం సాయినాథుని సన్నిధిలో ఎంతసేపు ఉందామా అని చెప్పి ఆ విధంగా నాకు నేను పువ్వులతోటి ఎప్పుడు ఎన్నో సంవత్సరాలుగా నేను ఆ విధంగా చేసుకుంటూ ఉంటాను. ఆ ఆనందాన్ని మీతో షేర్ చేసుకోవాలని ఆశపడుతూ ఉన్నాను. ప్లీజ్ అండి, చక్కగా చూస్తూ సాయినాథుని సందేశాన్ని విందామా. తల్లి, ఈరోజు పౌర్ణమి గడియలు నీకున్న ఒకే ఒక్క బాధ ఏంటో తీరిపోతుందమ్మా. నమ్మకంతో నన్ను నీ సాయిని తాకు, 100 ఏళ్ల అదృష్టం కంటి ముందు ఉంచుతాను అని సాయినాథుడు మనకు నమ్మకంతో ఈ చిన్న సందేశాన్ని అందిస్తూ ఉన్నారు ఫ్రెండ్స్. మరి ప్రతి ఒక్కరూ కూడా నమ్మకంగా సాయినాథుడు చెప్పే ప్రతి ఒక్క మాట మనం ఏ విధంగా వింటామో, ప్రతిరోజు సాయినాథుడు ఇచ్చే పలుకులు ఏ విధంగా విని ఆచరిస్తూ ఉన్నామో ఈరోజు కూడా అంతేనండి. సాయినాథుడు మనకు పౌర్ణమి గడియల్లో మన బాధలు తీరిపోతాయి అని నమ్మకంతో నన్ను తాకి చూడు తల్లి, నీకు పరిహారంతో పాటు సందేశాన్ని కూడా ఇస్తానమ్మా, ఈ 100 ఏళ్ల అదృష్టాన్ని అందుకో బిడా అని చెప్పి సాయినాథుడు మనకి ఈరోజు చక్కటి సందేశం